ఇక్కడ వచ్చినటువంటి ఆతిరథ మహారథులు, పెద్దలు, డయాస్ మీద ఉన్నటువంటి గొప్పలు, నా బంజారా బిడ్డలు, సినిమా కళారంగంలో ఉన్నటువంటి ఆ సినిమా కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మరొక మారు వందనాలు చెప్పుకుంటూ, ఈ మూవీ నేను ఇంతకుముందు చూడడం జరిగింది. కొంచెం నేను రావడం లేట్ అవ్వడం, కానీ ఈ మూవీలో 2 సబ్జెక్ట్ తీసుకున్నారు డైరెక్టర్ గారు. ఒకటి జీవన విధానము, అంటే ఒక వ్యక్తి హాస్పిటల్ పరంగా నా జీవనం ఎలా, అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ రకంగా అయితే మనము ఆనాడు ఈ ఇంగ్లీష్ మందులు లేనప్పుడు ఎలా అయితే రక్షించబడ్డామో అదొక సబ్జెక్ట్ తీసుకోవడము. అలాగే ఇంతమంది నుంచి చాలా మంది పెద్దలు, మహారథులు అందరూ చెప్పుకుంటూ వచ్చారు రైతు గురించి ఏంటి అనే దాని మీద చాలా చక్కగా. ఈ తీస్తే రెండు సినిమాలు, కానీ ఈ 2 సబ్జెక్ట్ ని ఒక సినిమాగా తీయడము హ్యాట్స్ ఆఫ్ టు శంకర్ జాదవ్ గారికి. అలాగే ఇక్కడ సినిమా నిర్మాత రీకే నాయక్ గారు ఎంతో శ్రమపడి, కష్టపడి, ఇష్టంగా, నేను నా సినిమా ఐడెంటిటీని, నాకు ఉన్నటువంటి ఇష్టాన్ని వాళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి నా ప్రపంచం, నా బంజారా ప్రపంచాన్ని నేను ఒక మేధో మదనం లేక ఈ సినిమాని తీసుకెళ్ళాలి, వాళ్ళకు చూపించగలగాలి, నాలాగా ఉన్నటువంటి ఇంప్రెషన్, నేను ఒక ఇంప్రెషన్ గా కావాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళిద్దరు కలయికతో ఈ సినిమా ముందుకు వచ్చింది. ఈ సినిమా అందరూ తండ నుంచి ఉన్నటువంటి పెద్దలు, పిల్లలు, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నేను మనవి చేసుకుంటున్నా, రేపు 26వ తారీఖు బ్రహ్మాండంగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని మీరందరూ ఆదరించాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో బంజారా యొక్క ఈ సినిమా ఏదైతే వేదిక ఉందో ఈ వేదికని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆ ముందుని తెలుగు సినిమాని ఏ రకంగా అయితే మనము బ్యానర్లు పెట్టి ఏ రకంగా మనం ముందుకు తీసుకుపోతున్నామో ఆ రకంగా మన బంజారాలో ఉన్నటువంటి సినిమాలను కూడా మనం ముందుకు తీసుకుపోయి దాన్ని పరిరక్షించుకోవాలి, బతికించుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ తల ఉంచి నమస్కారం చెప్పుకుంటూ మనవించుకుంటున్నాను. ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ మరొక మారి ధన్యవాదాలు చెప్పుకుంటూ జై సేవలాల్, జై సేవలాల్. థ్యాంక్ యూ రాంబాబు. మన ఖాళీ బోర్డు సంబంధించినటువంటి చందులాల్ గారు మాట్లాడవలసిందిగా కోరుతాను, CEO. దీని తర్వాత శరత్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్. ప్రజలందరికీ స్వాగతం. ముందుగా ఈ రీకే నాయక్ నా కొడుకు కావాలి. my son actually, and Jadhav also is also my son, and they are very near to me, and they రోజు వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఆఫీస్లో కొంత చర్చించేవాళ్ళు ఏ విధంగా పోతే బాగుంటుందని ఈ సినిమా గురించి. అయితే వాళ్ళు సినిమా మాట తెచ్చేవారికి భయపడిపోయారు. ఏం లేదు, పెద్దగా దాని సినిమా తీయాలని ధైర్యంతో ముందుకు వచ్చారు. ఏ విధంగా తీస్తారు, ఏ విధంగా ఫాలో అప్ అవుతారు అనేది సమస్య అన్నమాట. అదే చాలా డిస్కస్ చేసాము. అయితే సినిమా అంటే తెలుసు కదా, చాలా టెక్నిక్స్ వచ్చేసింది, చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి సినిమా నడవాలంటే. అటువంటిది పోయి మనోళ్ళు ఇందులో ఏమాత్రం వాళ్ళకు అనుభవం లేదు. అటువంటి వాళ్ళు వచ్చి సినిమా తీస్తామంటున్నారంటే నేను నమ్మలేకపోయాను. అయితే వాళ్ళు ఇటువంటి టైటిల్ తీసుకొని ద్వార్ మాటి అంటే, నేను అనుకున్నా ద్వార్ మాటి అంటే మన చరిత్ర చాలా ఉంది. ఎన్టీకి వెళ్తే మనం ఎన్టీ మళ్ళీ చూస్తే ఇప్పుడు మన సంస్కృతి అలాగుంటుంది. మొత్తాన్ని ఈ రోజు కూడా ఎవరు వేరే క్యాస్ట్ కానీ కమ్యూనిటీ కానీ మన సంస్కృతి గురించి అర్థం చేసుకోలేదు. అటువంటిది ఇప్పుడు వీళ్ళు ధైర్యం చేసి ఈ సినిమా తీశారు, చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇష్యూస్ ఉన్నాయి, మన వ్యవసాయానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. అయితే పల్లెటూరులో జరిగే అవన్నీ మోసాలు అవి కూడా చూపించారు అందరికి కంటగట్టినట్టుగా. అయితే మన దాంట్లో మేము అందరూ ఆశీర్వదించారు వాళ్ళకి, ఇంకా ఇటువంటి చాలా పిక్చర్లు తీయాలనేది. అయితే ఆ పిక్చర్లు వాళ్ళు ముందుకు ఇంకా మా పిక్చర్లు తీయాలంటే ఈ పిక్చర్ సక్సెస్ కావాలి. ఈ పిక్చర్ సక్సెస్ కావాలంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కనీసం 100 మందికి 200 మందికి వాళ్ళు తీసుకెళ్ళాలి. పక్కన వాళ్ళకు మన పిక్చర్ చాలా బ్రహ్మాండంగా ఉందని తీసుకెళ్ళాలి, చూపించాలి. ఇది సక్సెస్ అయినప్పుడే మన చరిత్ర బయటపడుతుంది. వాళ్ళకి ధైర్యం వచ్చింది, ఫస్ట్ పిక్చర్ తీశారు కాబట్టి. ఇది కొద్ది సక్సెస్ అయితే వాళ్ళు ఇంకా మన చరిత్ర కానీ
మన మొత్తం ముందుకు తీసుకోవాలి. మన పూజ సిస్టమ్ కానీ, మన మ్యారేజ్ సిస్టమ్ కానీ, అవన్నీ మన ఇప్పుడు మన పిల్లలకి తెలియదు, ఇప్పుడు వాళ్ళు మర్చిపోయారు. అయితే ఇటువంటి పిక్చర్ ద్వారానే మనకు అందరికీ కళ్ళ పెట్టినట్టు మనం చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు ఏదైనా చేయాలంటే పబ్లిసిటీ, మన వాళ్ళు అంత పబ్లిసిటీ గురించి వాళ్ళు డబ్బులు లేవు, డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు. కాబట్టి మనమే ముందుకు వచ్చి వచ్చినంత కాడికి మనం పబ్లిసిటీ చేయాలి, చేయించాలి, ఫ్యూచర్లు చూపించాలి. అయితే ఇక్కడ చాలా సైంటిఫిక్ గా పిక్చర్ లో నటించారు అందరూ. అన్ని పాత్రలు చాలా బాగున్నాయి. ఏ పాత్ర తీసుకున్నా కానీ మనం అది తీసేయడానికి వీలు లేదు. అది ఒకసారి వచ్చి కూర్చున్నామంటే సీట్ మంది లేవలేము మనం లాస్ట్ వరకు. అటువంటి సినిమాను మనం అందరూ కలిసి జయప్రదం చేస్తే కానీ వాళ్ళు ఇంకా మన చరిత్ర గురించి కానీ, మన పుట్టపూర్వతం గురించి కానీ అంత ముందుకు రావు. కాబట్టి మనం చాలా ధైర్యం ఇవ్వాలి. వాళ్ళు చాలా నాకు తెలుసు కుటుంబం వాళ్ళు. ఈయన భూమి అమ్ముకొచ్చాడు, కొద్దిగా భూమిని కూడా అమ్ముకొచ్చి మొత్తం దీంట్లో పెట్టేశాడు. ఏమి లేదు ఆయన. అటువంటి ధైర్య సాహసాలతో గురించి మన జాతి గురించి వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి మనము కొంతవరకైనా మన చేదనంత కాడికి ఏదో విధంగా వాళ్ళకి హెల్ప్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన కళాకారులందరికీ నా తరఫున మరి అయినంత అంటే సంథింగ్ ఐ హావ్ హెల్ప్ దెమ్ ఇన్ అదర్ వే. సో అందరూ కూడా ఆ విధంగా హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా ముందుకు వస్తారనేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కానీ, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ కానీ, పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్ కానీ, అదేవిధంగా నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అంటే ఇలాంటి యూనివర్సిటీ క్యాంపస్ కేంద్రాల్లో ఉన్నటువంటి మన విద్యార్థి నాయకులు కానీ, విద్యార్థులు కూడా అందరం కలిసి అక్కడక్కడ జిల్లాలో ఈ సినిమా గురించి ప్రమోషన్ చేసుకుంటూనే నీపైన బాధ్యత ఉంది, నీవు బాధ్యతగా తీసుకొని మన జాతి బిడ్డగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత నీపైన మోపుతూ ఇది ముందుకు మీరు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. దానికంటే ముందు అవి ఏదో ఒక చిన్న సబ్మిషన్ చేస్తారంట, దాని తర్వాత శరత్ మాట్లాడు. సో నేను సార్ మీతో 100% ఏకీభవిస్తాను. నేను చెప్దాం అనుకున్నా మీరు చెప్పారు. ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు, పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. సో మేము చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఒక స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకెళ్లి కొన్ని సినిమాలు చూపించారు, బెన్హర్, గాంధీ అట్లాంటి సినిమాలు. సో అలా ఇప్పుడున్న డిపార్ట్మెంట్స్ లో ఉన్న హెడ్స్ కానీ, పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కానీ, మీకు తెలిసిన ఒక 100 మందిని, ఒక 50 మందిని తీసుకెళ్లి మీ సైడ్ నుంచి సినిమా చూపిస్తే, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీ అంటే అది అవసరం లేదు. కానీ ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్నాయి సినిమాలు, బంజారా సినిమాలు. కాబట్టి ఒకటి 2 సినిమాలు మీరు అలా చూపించి అలవాటు చేస్తే డెఫినెట్ గా బంజారా సినిమాలన్నిటికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. అండ్ అలాగే ఈ సినిమా కోసం ఇంతకుముందు డైరెక్టర్ గారు శంకర్ జాదవ్ గారి గురించి, రేఖా గారి గురించి చెప్పాను. అలాగే మన డిఓపి గోపి గారు కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అండ్ ఆయన సైడ్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది సినిమా కోసం. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. గోర్మాటి రివ్యూకి వచ్చినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈ సినిమా నిర్మాత అన్న రేఖా నాయక్ గారికి, అదేవిధంగా హీరో శంకర్ జాదవ్ మిత్రుడు అన్నగారికి, అదేవిధంగా అదిరే అవి అన్న గారికి, దంపతులకి, ఈ సినిమాలో నటించినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి సినిమాలు ఇప్పుడిప్పుడే బంజారా భాషలో రావడం, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి 50 లక్షలు కావచ్చు, ఇలా దేశంలో ఉన్నటువంటి 12 కోట్ల బంజారాలు కూడా సినిమా చూసే అవకాశం కలిగినటువంటి ప్రతి సినిమాలో నటించిన, అదేవిధంగా సినిమా సిబ్బంది కూడా అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు కావచ్చు, ఇవాళ ప్రతి ఇంట్లో కూడా చదువుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మేము సోషల్ మీడియా కావచ్చు, ఆ సంఘాల ద్వారా కావచ్చు, అందరికీ కూడా చెప్తాము, ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూసేటువంటి సినిమా, ఒక మంచి మెసేజ్ ఉన్నటువంటి సినిమా. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఆదరించాలని చెప్పి, ఈ జాతిలో పుట్టినటువంటి ప్రతి ఎంప్లాయీ కూడా తన వంతు తాను అక్కడ ఉన్నటువంటి ఏదైతే లీడర్లు కావచ్చు, 2-3 కలిసి కావచ్చు, ఒకరు కావచ్చు, ఒక వారం రోజులు, ఒక 10 రోజులు ఖచ్చితంగా చేయాలంటే, ఇవాళ కోలీవుడ్ లెక్కనో, ఒక బాలీవుడ్ లెక్కనో, టాలీవుడ్ లెక్కనో బంజారా ఫుడ్ కూడా, బంజారా ఇండస్ట్రీ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికి కష్టపడుతున్న మీ అందరూ కూడా ప్రత్యేకంగా దినేష్ శక్తి తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కానీ, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ కానీ, పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్ కానీ, అదేవిధంగా నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అంటే ఇలాంటి యూనివర్సిటీ క్యాంపస్ కేంద్రాల్లో ఉన్నటువంటి మన విద్యార్థి నాయకులు కానీ, విద్యార్థులు కూడా అందరం కలిసి అక్కడక్కడ జిల్లాలో
ఈ సినిమా గురించి ప్రమోషన్ చేసుకుంటూనే నీ పైన బాధ్యత ఉంది, నీవు బాధ్యతగా తీసుకొని మన జాతి బిడ్డగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత నీ పైన మోపుతూ ఇది ముందుకు మీరు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. దానికంటే ముందు అభి ఏదో ఒక చిన్న సబ్మిషన్ చేస్తారట, దాని తర్వాత శరత్ మాట్లాడు. సో నేను సార్ మీతో 100% ఏకీభవిస్తాను. నేను చెప్దాం అనుకున్నా మీరు చెప్పారు. ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు, పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. సో మేము చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఒక స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకెళ్లి కొన్ని సినిమాలు చూపించారు, బెన్హర్, గాంధీ అట్లాంటి సినిమాలు. సో అలా ఇప్పుడున్న డిపార్ట్మెంట్స్ లో ఉన్న హెడ్స్ కానీ పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కానీ మీకు తెలిసిన ఒక 100 మంది, ఒక 50 మందిని తీసుకెళ్లి మీ సైడ్ నుంచి సినిమా చూపిస్తే, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీ అంటే అది అవసరం లేదు. కానీ ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్నాయి సినిమాలు, బంజారా సినిమాలు. కాబట్టి ఒకటి రెండు సినిమాలు మీరు అలా చూపించి అలవాటు చేస్తే డెఫినెట్ గా బంజారా సినిమాలన్నిటికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. అండ్ అలాగే ఈ సినిమా కోసం నేను ఇంతకుముందు డైరెక్టర్ గారు శంకర్ జాదవ్ గారి గురించి, రేఖా గారి గురించి చెప్పాను. అలాగే మన డిఓపి గోపి గారు కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అండ్ ఆయన సైడ్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది ఈ సినిమా కోసం. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. గోర్మాటి రివ్యూకి వచ్చినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈ సినిమా నిర్మాత అన్న రేఖా నాయక్ గారికి, అదేవిధంగా హీరో శంకర్ జాదవ్ మిత్రుడు అన్నగారికి, అదేవిధంగా అభి అన్న గారికి, సంపదనకి, ఈ సినిమాలో నటించినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి సినిమాలు ఇప్పుడిప్పుడే బంజారా భాషలో రావడం, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి 50 లక్షలు కావచ్చు, ఇలా దేశంలో ఉన్నటువంటి 12 కోట్ల బంజారాలు కూడా సినిమా చూసే అవకాశం కల్పించినటువంటి ప్రతి సినిమాలో నటించిన, అదేవిధంగా సినిమా సిబ్బంది కూడా అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు కావచ్చు, ఇవాళ ప్రతి ఇంట్లో కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మేము సోషల్ మీడియా కావచ్చు, ఆ సంఘాల ద్వారా కావచ్చు, అందరికీ కూడా చెప్తాము, ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూసేటువంటి సినిమా, ఒక మంచి మెసేజ్ ఉన్నటువంటి సినిమా. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఆదరించాలని చెప్పి, ఈ జాతిలో పుట్టినటువంటి ప్రతి ఎంప్లాయీ కూడా తన వంతు తాను అక్కడ ఉన్నటువంటి ఏదైతే లీడర్లు కావచ్చు, 2-3 కలిసి కావచ్చు, ఒకరు కావచ్చు, ఒక వారం రోజులు, ఒక 10 రోజులు ఖచ్చితంగా చేయాలంటే, ఇవాళ కోలీవుడ్ లెక్కనో, ఒక బాలీవుడ్ లెక్కనో, టాలీవుడ్ లెక్కనో బంజారా ఫుడ్ కూడా, బంజారా ఇండస్ట్రీ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికి కష్టపడుతున్న మీ అందరూ కూడా ప్రత్యేకంగా దినేష్ శక్తి తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆశీర్వదించడానికి ఇచ్చేసిన ఈ గోర్మాటి సినిమా మా నల్లమల్ల ప్రాంతంలో, మా గ్రామంలో, కుగ్రామమైన వటవర్లపల్లి గ్రామంలో సినిమాని చిత్రించడం, అది ఇంత పెద్ద హైదరాబాద్ మేము రావడం అనేది చాలా అదృష్టమే. ఇందుకు సహకరించి మా ప్రాంతంలో అడవిని నమ్ముకున్న నాటు వైద్యం గురించి కూడా, గిరిజనులు నాటు వైద్యాన్ని నమ్ముకొని జీవనోపాధిని గడిపారు, జీవించారు అని చెప్పేసి చూపించిన సినిమా హీరో నిర్మాతకు ఇద్దరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, మా నల్లమల్ల ప్రాంతంలో ఏదైతే ఎర్ర సైన్యం, అడవిలో అర్నక అలాంటి సినిమాలకు మా ప్రాంతం పెట్టింది పేరు. అదే మాదిరిగా మా ప్రాంతంలో గిరిజనులు ఎక్కువ మంది ఉంటారు. ఆ సినిమాకి ఏదైతే ఎంతైతే ఆదరించారో, గోర్మాటి సినిమాని కూడా మా అచ్చంపేట కాన్స్టిట్యుయెన్సీ లో ఆ రకంగా ఆదరించే విధంగా మేమందరం తోడుంటామని చెప్పేసి, రేఖా అండ్ శంకర్ బ్రదర్స్ గా మునుముందు నిలవాలని చెప్పేసి ఆశిస్తూ, ఇక్కడ వచ్చిన వారందరికీ మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చి ఈ సినిమా మంచి హిట్ కొట్టాలని చెప్పేసి ఆ మల్లికార్జున స్వామిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నేను ఒకప్పుడు శంకర్ మా ఇంటికి వచ్చి మా పిల్లలకి డాన్స్ నేర్పించాను అంతే. వాట్ హావ్ సీన్, తనలో ఉన్న ఒక కమిట్మెంట్ కూడా చూశాను. కానీ బట్ ఈ రోజు ఇంత పెద్ద హీరో అయిపోతాడు అని ఏ రోజు కూడా అనుకోలేదు. ఆయనకున్న ఇంటిమసీ ఐ థింక్ మా పిల్లలకి నేర్పించాలి, ఏదో నేర్పించాలన్న మన భార్యకున్న ఇంట్రెస్ట్ తో తను ఎంకరేజ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ గత 5 years మా ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చి పిల్లలకి నేర్పించాడు. బట్ ఈ రోజు ఈజ్ హీరో. సో స్టేజ్ ఫ్రమ్ సచ్ బ్యాక్గ్రౌండ్, లో బ్యాక్గ్రౌండ్. రియలీ నేను ఈ రోజు ఈ హీరో ముందు నిలబడుతున్నా, నేను గర్వపడుతున్నా. ఆ రోజు ఆయన గర్వపడేచ్చు, నేను ఈ రోజు గర్వపడుతున్నా.
సచ్ వండర్ఫుల్ మూవీ. అది ఒక పేట్రియాటిక్ మూవీ, ఒక చరిత్ర గురించి, అంటే రైతుల గురించి. జనరల్గా మనం చెప్తాం జై జవాన్ జై కిసాన్. జవాన్ మన దేశాన్ని రక్షిస్తారు, బట్ కిసాన్ మన దేశ ప్రజలను బతికిస్తారు. కిసాన్ లేని దేశ ప్రజలు లేరు, వాళ్ళు పండించకపోతే ప్రజలు లేరు. అలాంటి చరిత్రని ఒక వైబ్రేటింగ్ సినిమా చూస్తుంటేనే నాకు అదే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి కొన్ని సన్నివేశాలు. అఫ్కోర్స్ నాకు భాష రాదు, బట్ కొన్ని సన్నివేశాలు చూస్తుంటే నా రోమాలు నిక్కబడుచుకున్నాయి. మేబీ తెలుగు చూస్తే ఐ థింక్ నేను కళ్ళలో నీటితో తెలియదు కానీ, బట్ ఐ థింక్ ఆ సన్నివేశాలు, బ్యాక్గ్రౌండ్స్, స్పెషల్లీ కొన్ని సీన్స్, ఆ హీరో యొక్క కొన్ని సీన్స్ చూస్తే డెఫినెట్ గా ఐ థింక్ ఈ సినిమా ఎక్కడికో వెళ్తుందని నేను డెఫినెట్ గా గాఢంగా నమ్ముతున్నాను. అది దానికి కావాల్సిన నా వంతు సహకారం ఐ థింక్ ఆల్వేస్ మన శంకర్ గారికి ఉంటుంది. సో ఎట్లయినా సరే డెఫినెట్ గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు మీరందరూ కూడా మీ వంతుగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు రేఖా నాయక్ గారికి, అదే రేఖా నాయక్ గారి చాలా గురించి కూడా చెప్పుకోవాలి. ఈ చాలా సింపుల్ అండి, ఆయన మా ఇంటికి వస్తారు, బట్ ఒక డైరెక్టర్ అని చెప్పి, ఒక ప్రొడ్యూసర్ అని చెప్పుకుంటే నాకు గర్వం ఉంది. బట్ ఆయన వెరీ సింపుల్ మ్యాన్. ఐ థింక్ వీళ్ళ ఇద్దరు కలిసి కలియక ఈరోజు ఈ సినిమా సక్సెస్ ఐ థింక్ ఫస్ట్ వీళ్ళిద్దరు కలియక. దాని తర్వాత అఫ్ కోర్స్ ప్రజలే సినిమాని సక్సెస్ చేస్తారు. ఆ నమ్మకం ఉంది, ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఆ భగవంతుని కోరుకుంటున్నాడు. వెంకటేశ్వర స్వామి కూడా నేను భక్తుని. ఆ వెంకటేశ్వర స్వామి కూడా ఫస్ట్ కథ వెళ్ళొచ్చారు కాబట్టి డెఫినెట్ గా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, నేను నమ్మే వెంకటేశ్వర స్వామి ఆశిస్తున్న తప్పకుండా ఇవి ఇద్దరికే ఉంటాయి. ఈ సినిమా ఎంతో రూపంలో సక్సెస్ అవుతుందని కోరుకుంటూ, ఈ సినిమానే వాళ్ళకి కొత్త జర్నీ స్టార్ట్ చేస్తూ ఇలాంటి సినిమాలు ఎన్నో నంబర్ ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తుందని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. బంజారా బిడ్డలు ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో రావడం చాలా సంతోషకరమైన. అదేవిధంగా ఆ సినిమా ఏదైతే గవర్నమెంట్ పేరు పెట్టడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఆనాడు అడవుల్లో బతికే లంబాడి బిడ్డలు ఈరోజు ఏ హీరో హీరోయిన్ ఏదైతే మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కమ్మ, కాపు, చౌదరిల హీరోలు ఉంటారు, వాళ్ళకు తక్కువ కాకుండా మేం మీకన్నా ఎక్కువగా యాక్టింగ్ చేస్తామని నటించిన సోదరుడు ఏదైతే శంకర్ జాదవ్ గారు నిజంగా రామ్ చరణ్ కన్నా ఈ సినిమాలో నిజంగా చూస్తే రామ్ చరణ్ కన్నా ఎక్కువ యాక్టింగ్ చేసినట్టు నాకు చాలా సంతోషకరంగా ఉంది. అందుకనే ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు 20 జిల్లాల్లో కంప్లీట్ ఉంది, ఖచ్చితంగా ఈ సినిమాని మేము ప్రమోషన్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే అన్నం చూసినప్పుడు చాలా సంతోషకరంగా ఉంది. ఏదైతే హాలీవుడ్, బాలీవుడ్ రేంజ్ లో రౌడీలు ఉంటారో వాళ్ళకు తక్కువ కాకుండా అతను చాలా చక్కగా నటించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ బంజారాహిల్స్ ఏదైతే నిజాం రాజుల కాలంలో బంజారాహిల్స్ మాదే కాబట్టి ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాల తర్వాత అన్ని సినిమా రంగాల్లో ఖచ్చితంగా ఈ బంజారాహిల్స్ మాదే అవుతుంది. గొప్ప సినిమాలు తీయాలని చెప్పేసి మేము కోరుకుంటాం. ఖచ్చితంగా గవర్నమెంట్ సినిమా తండాల్లో గూడెంలో ఆడుతుంది. కాబట్టి మహాసహకారం. అదేవిధంగా ఈ సినిమాను తెలుగులో కూడా తీస్తే బాగుంటుందని ఏదైతే గ్రామీణ నేపథ్యం చక్కగా ఏదైతే గ్రామీణ నేపథ్యం ఉందో తెలుగులో కూడా ఉన్నట్ట సంతోషకరమైన విషయం. ఎందుకంటే లంబాడి బిడ్డలు వ్యవసాయం చేస్తారు కాబట్టి వ్యవసాయాన్ని ఏ విధంగా ప్రమోషన్ చేయాలని ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఇప్పుడిప్పుడే రైతుల ఉద్యమం, ఆ రైతుల ఉద్యమానికి తగ్గట్టుగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో లంబాడి, బంజారా బిడ్డలు వ్యవసాయం చేస్తారు. రాబోయే రోజులు కూడా సినీ పరిశ్రమ కూడా మాదే అని చాటి చెప్పిన శంకర్ జాదవ్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జై సేవలాల్, జై మేరామణి తెలుగు ముగిసుకున్నా సోదరు. ధన్యవాదాలు మిత్రమా. జగేర్ గౌర్ భాయ్ సేన్ రామ్ రామ్ మచు తమార్ సంజీవ్ చౌహాన్ అన్న, మీరు గుర్తుపట్టరో లేదో ఈ సినిమాలో నాది కూడా ఒక 1 మినిట్ పాత్ర ఉంది. హీరో హీరోయిన్ ఇద్దరు వస్తుంటే గేటు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ లెక్క నేను యాక్టింగ్ చేయడం జరిగింది. దాదాపు వారం రోజులు ఈ టీం వాళ్ళతో, డైరెక్టర్ గారితో మరియు ప్రొడ్యూసర్ గారితో కలిసి వాళ్ళతో పాటు ఉండే అదృష్టం నాకు దక్కింది. वार भाई से अब्बे तौने अब्बे आचाच मोट मोट नायक से आए छे, एम्प्लॉय से आए छे, कारोबार से आए छे, पण तमेन सेमेन ये वेदिका द्वारा तमने हाथ जोड़े निकलवात करू छु. मुख्यंगा उत्तर तेलंगाणाથી देखला तो दक्षिण तेलंगाणातोनी एवढी महाउमनगर पालमुरથી देखा तो एवढी रायलसीमातोनी ग्वालियर भाई प्रत्येक टांडोमा ठाकुर सिनेमाમાં एक डायलॉग છે, तम धीमनकान हेल्प करो वो जतन धीमनकान हेल्प करજો, वो जतन धीमनकान हेल्प करज कजो. మనం ఒకటే మనవంతు బాధ్యతగా
ఈ సినిమా ఈ ఇండస్ట్రీ మన బంజారా ఇండస్ట్రీ నిలబడాలి. నాలాంటి కొత్త కొత్త కళాకారులకు కూడా ఇంకా జీవనోపాధి దొరకాలి. కొత్త కళాకారులు రావాలంటే మనం అందరము ప్రతి ఒక్క తండాకు ప్రతి ఒక్క ఊరికి మారుమూలాలకు కూడా తీసుకెళ్ళాలి. అది మన బాధ్యత. ఇది ఒక్క బంజారా భాషలోనే కాదు, ముఖ్యంగా తెలుగు భాషలో కూడా ఈ మూవీ వస్తుంది అతి త్వరలోనే. ముందుగా జనవరి 26 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా గోరుమాటి ఒక 15 రోజుల గ్యాప్ లో తెలుగులో రాజ్పూత్ అనే టైటిల్ తో ఈ మూవీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీకు ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా మనమిద్దరము వాళ్ళిద్దరు లెక్క చైన్ సిస్టమ్ గా వెళ్ళిపోదాము. ఈ సినిమాను ఫ్రీ పబ్లిసిటీ లెక్క మన మౌత్ ద్వారా వెళ్దాము. ఈ సినిమాను నిలబెట్టాలని చెప్పేసి మన శంకర్ నాయక్ గారికి మరియు రేకేసార్ గారికి మరియు ఎంటైర్ టీం గారికి ప్రతి ఒక్కరికి మీరు సహకారం అందించాలని చెప్పేసి కోరుచున్నా. ముఖ్యంగా విలన్ పాత్రలో చివరిగా ఉన్నటువంటి విలన్ పాత్ర మన డాక్టర్ శివశంకర్ సార్ కూడా చాలా రామరెడ్డి లాగా రామరెడ్డి గారు ఏ విధంగా చనిపోయారో అదే ప్లేస్ మళ్ళీ పుట్టుకొచ్చినట్టు మన శివశంకర్ పటేల్ గారు ఉన్నారు. మంచి మంచి యాక్టర్స్ దీంట్లో యాక్టింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అందరూ దీనికి సహకరించాలని చెప్పేసి కోరుతూ ధన్యవాదం. జై శివాలాల్. మంచి టాలెంट है सिनेमा में मन काल एक कर्नाटक सामा हम फर्रे जना कर्नाटक वाले तेलंगाणा वाला काय ऊक तो सिनेमा काढत जमी वेचन घर वेचन हे केव करच अरे जमी कोणी మొత్తం జీవితం వేసుకుని సినిమా కాడేవాసు या తెలంగాణ गड्ढा पर आपण బంజారా వాడ सही वेरज करंगतो बंधुना हमार तरफुन కూడా ధన్యవాదాలు కేరేचा अब बिया कोजू सवार एक 10 साले मा को 20 साले मा बंजारा हिल्स मा आपण गोर माटी रचकरण ये वेदिका द्वारा तमुनसेन मालूम करोचू कसन गतो बंजारा हिल्स आपण सेवालाल महाराज होता आपण गावडी चरातो छोडगो घटलाच वो घटलाना सवार भविष्य में असं చిన్న పెద్ద సినిమాలే కాడారు आपण बंजाराले तयार वेगच काबट्टी सवार वन क्वेश्चन सुद्धा तयार वेमाचा हेंद्रंकेतून एक संदेश में दाखल आपण केरेचा अब गोरमाटी सिनेमा मा आपण सजको परिस्थितीले मा सिनेमा काढन आयोजक बिया रेखे नायक आणि शंकर नायकांना मार तरफुन प्रत्येक धन्यवादाला केरेचा अब हम रायलसीमाती आमल्याचा ये सिनेमाना जळगिरी शंकरन बिया कालन फळोदना कोच అయితే సినిమా देखनु हेंकरन अनंतपुर येथे आयचुमा సినిమా देखो जर अनंतपुर येथे कायचे काय रचको हेंकरन गेलोच गानी मात्र दूर में तर कायजन చాలా ఆనందం లాగిचा కాబట్టి మంచి సినిమాचा ఈ సినిమాన हमार వంతు ఆర్థిక సహకారం లేదా పబ్లిసిటీ సహకారం లేదా ఖచ్చితంగా దేమా చక్రన్న ఆశించు అజక్ ఆంధ్ర మా చదువుకో అబ్బా మా దీపచ్చు దోయిన సొంతం భయపడకరం గెలదకొని వినోద్ నాయక్ బియాన हेड పరిచయం करायमना కానీ దోయి భయపడకరన जस्ट अब्बाच एक 5 मिनिट्स रांग मालूम है कि कारण अत्रा येती स्वंत भयपणाज कोणी के भयपणा केलं ओके सिनेमा मा चदु आनंद दाखल చేస్తాను సకాంగో ఓకే సొంతం భయపणाच करके गेलोचू కాబట్టి సొంతం భయపणाच करके गेलो आपण सिनेमा मुळागले जावाचो आपण घट्ट प्रयत्न करा అయితే చివరిగా एक विषय अब हमारा आंध्र मा कर्नाटक मा सुधान आपण गोर बोली कजको गोर भाषा कजको प्रपंचम यावत प्रपंचम सारी एकच भाषा रच वो भाषा ಈ ಸಿನಿಮಾ कति कर्नाटक में चला महाराष्ट्र में चला कति चलाव मुंशी राष्ट्र में चलाव तो ಈ ಸಿನಿಮಾ आडच करन आसिंच रोजू ये सिनेमाना अत्येकच देखो मत लेगा मासे మొత్తం భారతదేశం सारी प्रपंचम सारी देखजू आपण सिनेमा करा ये ऊपर हम्पी तोडू रे मत करन ये तो ये అవకాశం देने देना बिया सेना పన్నే కట్టి వందన ధన్యవాదాలు కేతు ఈ అవకాశం దీన జనసేన ధన్యవాదాలు కరుతు జై సేవలాల్ జై బంజారా మన్నించి ఇతర రాష్ట్రాల నుంచి అనేక జిల్లాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి
పెద్దలు పూజలు మీ అందరికీ పేరు పేరున ఈ హోల్ టీం గోర్మాటి టీం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ ఆశీర్వాదాలు ఈ సినిమాపై మన బంజారా సినిమాపై ఎప్పటికీ ఎల్లప్పటికీ ఉండాలి అని చెప్పేసి మరొక మారు విన్నవించుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై సేవలాల్, జై జై సేవలాల్. థ్యాంక్ యూ.